ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వాగ్దానం. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను. యెషయా గ్రంథం 40 అధ్యాయము 26 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలం నాటి ప్రజలు విగ్రహాల వైపు చూసి వారి యొక్క మనోనేత్రాలు దేవుణ్ణి చూడలేని స్థితిలోనూ గురుడితనంలోనూ ఉండిపోయినాయి. అయితే వారు తమ కళ్ళు పైకెత్తి ఆకాశం వైపు చూడాలని యెషయా చెప్తూ ఉన్నాడు. అంటే వారు తమ ఆలోచన శక్తిని ఉపయోగించి ఏది సత్యమో ఏది అసత్యమో చూడాలని పైకెత్తి కన్నులెత్తి చూడమని చెప్తున్నాడు. మనం దేవుని పిల్లలమైనట్లయితే ఆయన సృజించిన ప్రకృతి మంచిదని మరియు స్వచ్ఛమైనదని తెలుసుకుంటాం. మూసుకుపోయిన మన మనోనేత్రాలను మనం తెరిచి చూడగలిగినప్పుడు మాత్రమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీచే గాలి, ఉషోదయంలో సూర్యాస్తమయము, నీలి మేఘాల్లో వికసించే ప్రతి ఒక్క పరిస్థితిని, ఆకులలో దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు చూడగలుగుతాం. ఆధ్యాత్మిక దృష్టికి అసలు పరీక్ష మన మనలో ఆలోచనను నియంత్రించుకోవడంలో ఉంది. మన మనసు విగ్రహం మీద, లేకపోతే ఉద్యోగం మీద, లేదా సావుకుల మీద, లేకపోతే మనుషుల మీద చూసే అనుభవం ఉన్నట్లయితే అవి మన ఆశీర్వదించబడవు. మన మనోనేత్రాలు తెరవబడాలంటే సృష్టికర్త అయిన దేవుని వైపు, కాపాడగల దేవుని వైపు, తర్వాత మనల్ని అంధత్వం నుంచి విడిపించగల దేవుని వైపు, సమస్తమైన విషయాల నుంచి విడిపించగల దేవుని వైపు మనం చూడగలి మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు చాలామంది వారి కన్నులు పైకెత్తి దేవుని వైపు చూడలేని స్థితిలో, సృష్టికర్తను గమనించలేని స్థితిలో, అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నాయి. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడని, దేవుని మనం చూడాలని, దేవుని చూసినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగించబడిందని మనం విశ్వాసం కలిగి ముందుకు వెళ్తే దేవుడు మన కృప చూపిస్తాడు. అటు భాగ్యాన్ని దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో జీవించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ నామానికి వందనాలయ్యా. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహిమపరిచే భాగ్యమును, కృపను మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితాల్లో సృష్టికర్త అయిన మీ వైపు చూసే అనుభవం మాకు దయచేయండి. ప్రభా, మిమ్మల్ని చూడలేని స్థితిలో, అంధకారంలో ఉన్న స్థితిలో, కళ్ళు మూసుకుపోయినటువంటి స్థితిలో మా మనోనేత్రాలను తెరవమని, తెరిచినందుకు మరలా ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రాలు తెలియజేయాలి. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని విడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మా పనిపాట్లో తోడుకొనమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.